Enchetrant, I am not able to say many of my good friends who worked with me, who supported me, who made whatever success is attributed to me possible because of their hard work. There is no retirement. You are in active service. I want to tell Mr. Prabhudas that he is retiring only as principal, but he is not retiring for active service. In whatever way God is going to use you, be active. రెండవది ఏమిటంటే, it is good to give thanks to the Lord. The morning in this life should start with the focus on the loving kindness of God. Every day you have got lot of leisure. Don't become immediately active. I don't want you to take any job or any other work. God will draw us closer to us when we are little away from our regular routine work. Every morning you look to God's loving kindness. ఒక చిన్న విన్నపము నేను, because I am retiring as the principal of Noble College and today happens to be my birthday, which is a holiday, I have taken the privilege of inviting you all, mainly my old students, the patient to go away. Kindly excuse me if the meeting goes for few more minutes, at least for the drama. You direct the drama and I will enact. Mr. M.J. Sushil Kumar Theodore, our college secretary and correspondent. గురువులు, ఆహ్వానితులు అందరికీ నా నమస్కారం. ఇప్పుడే ప్రభుదాస్ గారి ఎగ్జార్టేషన్ విన్నాము. దట్ ఈజ్ టిపికల్. మేము ప్రభుదాస్ స్టాఫ్ అండ్ మై సెల్ఫ్, ఆడియన్స్ తేడా కానీ మాటలన్నీ ఒకటే. సో ఇఫ్ ఐ రిపీట్ మై సెల్ఫ్, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. చేసిన తర్వాత మొట్టమొదటి రోజు జాయిన్ అయిన 5గురిలో వారొకరు. నేను ఫస్ట్ బ్యాచ్. ఆ 5గురిలో 2 ఉండేవారు. చివరిగా రిటైర్ అవుతారనుకున్నాము కేఎల్ నరసింహారావు గారు. మరి ఆయన లాస్ట్ ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడే ప్రభుదాస్ గారు చెప్పారు, ఈ ఫోర్స్ ఆర్ ద ట్రబుల్. ఒకసారి చూస్తే నాకు అనిపిస్తుంది వారు తీసుకున్న ఈ ఫోర్ థాట్. ఐ డోంట్ నో, ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్, గెస్ what sacrifices they had to make the children come up in life. College faithfully అలా నమ్మకమైన మంచి దాసుగా అని చెప్పినట్టుగా వారంటే మాకు చాలా గౌరవం ఉంది. వారు చేసిన ఈ సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. ఈ కాలేజీలో చేసిన ఎవరిని మర్చిపోలేము. 15వ తారీఖున నేను గుంటూరు వెళ్ళాను. ఉండవలసింది అసలు వారే ఉంటారనుకున్నా కానీ వారికి ఇంకో ప్రోగ్రామ్ ఏదో ఉంది కాబట్టి వారు వెళ్ళిపోయారు. ఆన్ దిస్ హ్యాపీ అకేషన్ ఆఫ్ హిస్ బర్త్డే, ఆన్ మై బిహాఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై వైఫ్, we extend to them our greetings. Thank you. Health Department of Zoology and also staff representative on the governing body. He will greet the principal. ఇక్కడ చేరిన పెద్దలందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. పాట పాడాలనుకుంటున్నాను. రిటైర్మెంట్ తర్వాత ఏమి చేయాలనే ప్రశ్న రిటైర్ అయ్యే
వెళ్ళి దేవుని యొక్క సేవ చేయాలని ఉంది అని అన్నారు. బైబిల్లో నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. యేసు ప్రభు వారు మార్తా అనే ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి అక్కడ సేవ చేయడానికి ఇష్టపడుతున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఆయన యొక్క రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి ఒక పాట, అది 2 వచనాలు పాడదామని ఆలోచిస్తున్నాను. ప్రత్యేక సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారం. ఐఎమ్ రియలీ హ్యాపీ, rather I am privileged to be here on the great occasion of Mr. Prabhudas' birthday. I have no words to really explain this. As you all know, I am an old student of this 7. Just I was being introduced. నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. Still I remember nearly 26 years back, I happened to be the Noble College SCM president, and when Mr. Prabhudas was the director SCM, అప్పుడు అక్కడ స్టేజ్ మన ఆ స్టేజ్ దగ్గర నేను ఐ రెడ్ అవుట్ ది SCM president's అడ్రస్. సో క్లార్క్ హాస్టల్లో నేను ఉన్నప్పుడు ఐ వాజ్ ప్రిఫెక్ట్. ఈ అజ్రయ్య గారితో నాకు ఆ సంబంధము చాలా వరకు ఉండేది. ఎందుకంటే వార్డెన్గా వారు మాకు speak in a meeting or whenever I share my experience in Noble College. I think మీకు గుర్తు ఉండకపోవచ్చేమో కానీ నాకు బాగా గుర్తున్న విషయాలు మనము అంటే క్లార్క్ హాస్టల్లో ప్రేయర్ మీటింగ్స్ రికగ్నైజ్. నెంబర్ 1 సార్ చెప్తుండేవారు, బిహేవ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఇన్ అసెంబ్లీ. అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డిసిప్లైన్. నెంబర్ 2, behave yourself when you are eating in a dinner parties. Whenever you attend any meeting and where you happen to eat with others, behave yourself. Number 3, whenever you are talking in a group. తర్వాత ఈ చాలా డిసిప్లైన్డ్ ఈ గ్రేట్ నోబెల్ కాలేజ్ చదవటం ఎంతో ఆశ, ఎంతో ప్రివిలేజ్గా ఫీల్ అయ్యేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఏదో చదువుతుండేవాళ్ళం. అదే గారికి ఇప్పుడు గుర్తొస్తుండొచ్చు, ఎందుకంటే మేమంతా డోర్నకల్ ఒక బ్యాచ్. డాక్టర్ ఎంజీ థామస్ గారు కూడా ఉన్నారు మా ప్రిన్సిపల్. దెన్ డేవిడ్ గారు ఉన్నారు. దెన్ అజ్రయ్య గారు వైస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. అంటే ద గ్రేట్ పీపుల్ గురించి నేను చెప్తూ ఉంటాను మిగిలిన వాళ్ళకంటే యాజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్. దెన్ కమింగ్ టు మిస్టర్ ప్రభుదాస్ గారు విషయంకి వచ్చేసరికి, నేను యాక్చువల్లీ సైన్స్, ఐఎమ్ కెమిస్ట్రీ స్టూడెంట్ హియర్, బట్ వీరు పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, యాజ్ యు ఆల్ నో. సారు ఒక మన ముద్రలాగా ఒక పద్ధతి, ఆయన ఒక తరహా మనిషి. అయితే ఆయన ఆ రోజుల్లో మమ్మల్ని బాగా ఆకట్టుకునేది ఏమంటే, ఆయన మేము పక్కన క్లాసెస్ ఎప్పుడైనా వేరే వాళ్ళు, నేను మ్యాథమెటిక్స్ ఎవరైనా లేకపోతే తెలుగు రాకుంటే నేను పక్కన, ఎందుకంటే నోబెల్ కాలేజీ ఇట్స్ ద గ్రేట్ కాలేజ్. ఐ మీన్ నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, నేను ఒక ఓల్డ్ స్టూడెంట్గా ఇంత
ఘనత వహించినటువంటి కళాశాలకు అధ్యక్షులు ప్రిన్సిపల్గా బీపీ గారు రావటం నాకు తెలియదు. అంతకుముందు సుశాంత్ వచ్చి మా అత్తగారితో మాట్లాడుతున్నాడు, ఇట్లా మా ఫాదర్ ఇట్లా నోబెల్ కాలేజీ ఇది అది అని చెప్తా ఉన్నారు. చెప్పేసి వెళ్ళిపోయినారు. అంటే నేను లేను, మా అత్తగారు ఇట్లా మీకు తెలుసండి బీపీ గారట కాలేజీలో లెక్చరరు అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అంటే నాకు తెలియకపోవడం ఏంటంటే అప్పుడు నేను సుశాంత్తో మాట్లాడినప్పుడు అన్నా నువ్వు ఇదంటే మన స్టూడెంట్స్ అందరు ఉన్నారంటే సో మచ్ సో హ్యాపీ. ఓకే, ఈ అలయన్స్ కుదరటం అనేది పక్కన పెట్టేస్తే అలయన్స్ అడిషనల్ సెక్రటరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇంకొక విషయం నాకు బాగా గుర్తొస్తుందండి. నేను ఎస్ సార్, డూ యూ నో డాక్టర్ ఎంజీ థామస్? Why not, sir? He is our principal. Why he got doctorate, you know? Yes, I know, sir. He is not MBBS doctor. He is a doctorate in the English literature. Yes. ఇందులో మాకెంతో మేము ఈ రోజు మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను అంటే it is because of the life. It is molded here. It is because of the great people who have actually trained us, who taught us the moral everything in our life. I really so indebted to this. I was saying all along to Prabhudas sir also, BP garu, సార్ నేను చాలా సంతోషం అండి, ఎప్పుడైనా మీ నోబెల్ కాలేజీకి ఏదైనా ఫంక్షన్ ఉంటే నేను వస్తాను సార్. యాజ్ ఎ రిలేటివ్లో కాదు, నేను యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్కి రావాలని నాకు చాలా ఆశ ఉంది. అంటే శామ్యుల్ ఓకే ఎప్పుడైనా నేను తప్పకుండా పిలుస్తాను అది అని అన్నారు. సరే, నాకు ప్రభుదాస్ గారికి గ్రీటింగ్స్ చెప్పటము అనే విషయం కన్నా గ్రీటింగ్స్ ఎప్పుడు చెప్తాము, ఎందుకంటే వారు మాకు ఇప్పుడు రిలేటివ్. బట్ ఐ స్టిల్ రిమెంబర్ దిస్ కాలేజ్. I was also happened to be the athletic champion for 2 years here, because you have already seen the abundant love of our God. And today, again, one more thing I actually, at this juncture, I just want to share. The first time one more quotation I am remembering in my life. I am taking this because I always, it just simply said, I mean, that's all simple, but for me it's again not simple. You depend on God, He will defend you. Sir, still this is a quotation, still I remember, I take it and I'll see that it is conveyed to others also. That much I can assure you, sir. And once again I thank you very much, the children of Mr. We'll have a small break because there are some people who want to greet the principal and they have come from far off places, and for their convenience we will have a break, and those relatives and the well-wishers, the staff members can come and felicitate the principal now. శ్రీమతి ప్రభుదాస్, నేను చెప్పవలసిన చాలా మాటలు ఉన్నాయి, బట్ ఐ విల్ యూజ్ అనదర్ అకేషన్ ఫర్ దట్. మీ స్టాఫ్ మీటింగ్ ఉంటుంది, అందులో చెప్పదలుచుకున్నాను. తీస్తున్నాను ఆయన రిటైర్ అయ్యాక ఏం చేయదలుచుకున్నారో ఆ ఎండవర్స్ అన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని. అందరూ కొంచెం దానికి చిన్నది యాడ్ చేస్తున్న జోకు, ఇక్కడ వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు. There will, behind success of every man, there will be a woman, and behind that woman, his wife will be observing them. ఇప్పుడు శాల్వా కప్పేది వాచస్పతి శర్మ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజిక్స్, who was speaking to us a few minutes back, old student of this college and also a close relative. A senior headmaster, మన కాలేజీ సెక్రటరీ గారు సతీమణితో పాటు ప్రిన్సిపల్ గారిని సత్కరిస్తున్నారు. His wife, Shaki High School. Vinoba garu, warden.
ప్రభుదాస్ గారు వదిన గారు విజయవాడ నుంచి వచ్చారు, రూతమ్మ గారు. సుశాంత్ గారి అత్తగారు మామగారు ఫ్రమ్ నెల్లూరు. Father-in-law and mother-in-law of Mr. Sushant, Nellore. ఇజ్రాయెల్ గారు ఓల్డ్ స్టూడెంట్. వీళ్ళంతా ఓల్డ్ స్టూడెంట్సేనండి. కేమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్. కృపానందం ఫ్రమ్ భీమవరం, హెరాల్. ద పాస్టర్ ఇన్ మేకింగ్, మనోహర్. రత్నారావు గారు సతీమణి, ఎంసి పాల్ గారు సతీమణి, ఎర్నెస్ట్ గారు సతీమణి, ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అజరయ్య గారి అమ్మాయి గారు, అల్లుడి గారు, కరణం కృష్ణవర్ గారు, చర్చ్ ఎల్డర్, టి తిమోతి గారు, ఫార్మర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, సునీతాస్ in-laws from Hyderabad. From Hyderabad, Flora's mother-in-law. Then Sirisha, daughter of Mr. Paul Raj. She had been to Germany recently. Anandraju garu, నెహమియా గారు, జ్ఞానరాజ్ గారు సతీమణి, జ్ఞానరాజ్ గారు. తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్, yes, that's more important. 33 years back, Sujani Devi garu, old student. She will also greet him later. Moses garu, headmaster, Haini High School. Manohar, Mrs. Manohar, Bhimavaram, lectures in Chaitanya College. Prabhakar Rao garu, Andrews Cathedral Secretary garu, old student. Musalai garu, old student of this college. S.S. Prasad garu, on the staff, Noble College. K. Venu Babu, Development Officer, Life Insurance Corporation of India, old student of this college. Reverend S.I.D. Prasad Rao garu, Pramadas garu, NASA Director, old student of this college. Azraya garu, a veteran principal, synonym for discipline.
చింతలపూడి సంఘస్థులు వచ్చారు. మాస్టర్ చింతలపూడి. ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ reminds us of that. And former headmistress Sharkey High School. It's a wonderful sight, wonderful scene to cherish. A wife honoring the husband. Well, I don't know if she sings also. Are you going to sing now? Maybe happy birthday tune. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Thank you. Thank you, Madam Garu. You gave us another opportunity to listen to your melodious voice. Now we will continue with, and చెప్పాను ప్రిన్సిపాల్ గారి మనసులో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు బహిర్గతం చేస్తారు. నరేష్ శామ్యుయల్ గారిని నేను నోబెల్ ఈ దండ తీయట్లేదండి, వెంటనే తీస్తే మా ఆవిడకి కోపం వస్తుందేమో, అందుకని ఆమె వేసిన దండ కదా కొంచెంసేపు ఉంచుకుంటానండి. ఎందుకంటే జీవితాంతం పంచుకున్నాం కదా, కొంచెంసేపు ఉంచుకుంటాము. ఓకే అండి, ఓకే. నేను మొట్టమొదట ప్రిన్సిపాల్ డిజిగ్నేట్గా ఉన్న కె శామ్యుయల్ గారిని మా కుటుంబం తరఫున ఒక చిన్న దండతో సత్కరించాలని మా కుటుంబ సభ్యులు అనుకున్నాము. కాబట్టి కె శామ్యుయల్ గారిని స్టేజ్ మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన గురువులకు 59వ జన్మదిన శుభాకాంక్షలు. నేను వారిని సత్కరించడం అనేటువంటిది వేరే స్టేజ్ మీద చేయాలనేటువంటిది రిజర్వ్డ్గా పెట్టుకుని ఉన్నాను. కానీ వారు దానికంటే ముందు నన్ను పిలిచి సత్కరించారు. అది వారి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆయన గురించి 2 మాటలు మాట్లాడతాను, ఎక్కువ విసిగించను. ఎందుకంటే స్పీకర్కి ఆనందంగానే ఉంటుంది, వినేవాళ్ళకి టార్చర్గా ఉంటుంది. అతి తక్కువ కాలమే ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆయన స్టైల్లో ఇందాక నుండి వక్తలు చెప్పారు, 16 నెలలు భరించలేరా బి ప్రభుదాసుని ప్రిన్సిపాల్గా అని క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ 16 మాసాల్లో నేను స్టేట్మెంట్ చేసి వదిలేనండి, దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తాను. మొదట 16 నెలలు 3 సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూట్ అయినాయి. 2000 ఎక్స్టెన్షన్ గ్రాంట్ తీసుకురావడం, ఆ పని పూర్తి చేయడం జరిగింది.
2,50,000 రూపాయలు తీసుకొచ్చి ఆ పని పూర్తి చేశారు యూజీసీ నుండి. వీరి హయాంలోనే యూజీసీ నుండే 2,25,000 రూపాయలు ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. దాన్ని మనం ఖర్చు పెట్టడమే తరువాయి. రీసెంట్గానే అప్లికేషన్ సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్కు. ఇంతకంటే ఇంత తక్కువ టైంలో ఇంతకంటే గొప్పగా ఏ ప్రిన్సిపాల్ కూడా పనిచేయలేడు. ఇంతకంటే తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ను పొందినటువంటి బి ప్రభుదాస్ గారిని రిటైర్ అయిన తర్వాత ఆ భగవంతుడు వారి కుటుంబాన్ని, వారి సతీమణిని అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవించాలని కోరుకుంటూ ఇంతటితో విజయవంతంగా నిర్వహించటానికి నాకు ఎనలేని సహాయాన్ని చాలా విశ్వాసంతో నమ్మకంతో చేసిన 3 వ్యక్తులకు నేను నూతన వస్త్రాలు ఇచ్చి వారిని గౌరవించాలని, వారికి నా కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకున్నాను. వారిని నేను పిలుస్తాను. వారు వచ్చి మరి ఈ యొక్క కానుకలను తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మొట్టమొదట శ్రీ కేటి దేవరాజ్ గారు, ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. ఆయన నాకు ఇచ్చినటువంటి చేయూత వర్ణనాతీతం. అది నోబెల్ కళాశాల ప్రతి అధ్యాపకేతర సిబ్బంది అందరికీ తెలిసినటువంటి విషయము. కాబట్టి నేను కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఈ నూతన వస్త్రాలు ఇచ్చి నేను వారిని సన్మానం చేస్తున్నాను. మరి అలానే జి డేవిడ్ రాజ్, ఆయన చాలా విశ్వాసపాత్రుడు. ఎంత పని అన్నమాట, ఏ టైం అయినా విసుక్కొనకుండా అన్ని రకాల పనులు, టైపిస్ట్గా, క్లర్క్గా, పర్సనల్ అసిస్టెంట్గా ఎన్ని పనులు చెప్పినా ఏ వేళైనా ఎంతో నమ్మకంగా నాకు చేసినాడు. ఆయన కూడా నా పూర్వపు విద్యార్థి కూడా, నేను క్లర్క్ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చేసినాడు. అతనికి కూడా నాకు ఏ ప్రిన్సిపాల్ యొక్క జీవితమైనా దాని సక్సెస్ కానీ, దాని యొక్క ఏమంటాము రహస్యం కానీ ఏవైనా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయనకు అటాచ్ చేయబడిన అటెండర్ మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా అతను కనుక మంచివాడు కాకపోతే ప్రిన్సిపాల్ చాలా అల్లరిపాలైపోతాడు. నిజంగా నన్ను కంటికి రెప్పలాగా కాపాడి ప్రతి నిత్యము నాకు అండగా గొప్పంత మరి నేను ఆధారపడిన వ్యక్తిగా నాకున్న మిస్టర్ సిడి బెనర్జీ రావాలి. ఎక్కడున్నా I request also the birthday baby, ladies and gentlemen, stand before you to greet my beloved principal and to speak about him. To speak about Mr. B. Prabhudas, there is a lot. He taught me many things. Only after hearing his lectures, I developed my love towards my country. At the same time, he also taught me the responsibilities that a citizen should perform towards the society, because he is able to make and he is able to mold the character of the students. Indira Gandhi. 3 things he used to say about: abolition of privy purses, nationalization of banks, land sealing. Still I remember. He is such an eloquent speaker that we don't need to study days together. Only 2 days are enough. If one follows his lecture, just 2 days are enough to appear for the final examination. So what I feel is that
His charisma lies in his eloquent lectures, his emotional lectures, and also his humor. He is very witty, very jovial. He mingles with people. He loves his students. He is very free with people. In the same way, the students also reciprocate him. Wherever he goes, people flock to him. This is all because of his good nature, and he is a very successful person. I would especially like to say to Sushant, he should feel proud that his father became a teacher or a lecturer, because teaching is noble profession. If Mr. Radhakrishnan says teaching is a noble profession, I would like to say it is the noblest profession, because one can mold many people. They can show the way to the students. They can challenge any job holder in this college for 37 years, and I am sure some hundreds of people are very much benefited by his eloquent speeches, at the same time his lectures. As far as his lecturing is concerned, I just would like to say, because all are in cricket fever, I can say, but no single runs in his life. Everybody must be impressed by his speeches, and he is an excellent teacher, and he is a very successful teacher. In the same way, I would like to say some more things, that he is a very simple person. He has no pride in him. Whatever is in his mind, he would like to reveal to the people. He wants to share it to the people, and he has never shown any egoism or something as if he were principal and he should be away from others, or maintaining some sort of gravity like that. So he never showed. So he always mingled very friendly with the people, so with the co-lecturers, and co-lecturers are also very free under. I wished him to become the principal, and when he became the principal, I felt very happy. So he stayed here for only 16 months. He is very successful. Already Mr. Samuel has told about this. Of course, he is our principal presently, and he has revealed certain things, how he is successful, what are the things they have. That whatever he has taken up, it is a success. As a matter of fact, I am his student. He can ask me to do so many things in the college, but I feel that he utilized my services very less. I can give him more with him and helped him, and he became a very successful lecturer. In the same way, one more I like to remind that he would celebrate his birthday always in springtime. So on the very first day of spring season, I went to his house and greeted him, so that many springs may come in his life. So let him celebrate in a very happy manner, because he need not feel that it is a Lent. Teacher. జన్మదిన సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి బడిలో ఎన్ని నేర్చుటా నా జీవితానికి కల్పించు. ఒక్కొక్క లెక్చరర్కి ఒక్కొక్క స్టైల్ ఉండేది. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కాలేజీలో ఉండటం మేము గమనించాం. ఏ లెక్చరర్ని ఈయన ముఖస్తుతి చేయటం కాదు, కానీ వారి ప్రతిభ భాషకు అందనటువంటి రీతిలో నిర్వచించబడింది. వారి యొక్క అంకిత భావం, వారి యొక్క దీక్షాయుతమైనటువంటి విధి నిర్వహణ చాలా ప్రశంసనీయం. ఈ కాలేజీకి మరి ప్రిన్సిపల్ అవ్వటం అది ఒక యాక్సిడెంటల్ కాదు, అది దైవ నిర్ణయం అని మనము విశ్వసిస్తున్నాము. ఏమేమి కార్యాలు చేశారో మనం విన్నాం. నిశ్చితంగా మాకు తెలియదు, కానీ
వారు ఈజ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్, one of the successful principals. Proud of his contribution to this institution. చెరగనటువంటి మరిచిపోలేనటువంటి సేవలు 30 సంవత్సరాల పైబడి ప్రభావితం అవ్వవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారు they must draw inspiration from the stalwarts like Prabhudas. Passiveness povala, inactiveness, disinterestedness, no vision, no commitment to the church or to the institution. Detachment, total detachment to the church and the institution. And it's very hard to digest this, how they demonstrated their profession and turned into vocation with a rare commitment and exceptional demonstration of efficiency and excellency. And we must learn to the present teaching community. అది మరువలేను. స్టూడెంట్గా ఉన్నప్పుడు మరి ఆయన చూపినటువంటి ఆదరణ, స్టూడెంట్గా ఆయన ఎప్పుడు చూడాల, ఇంట్లో వ్యక్తిగా నన్ను ఒకరుగా చూశారు. వారింట్లోనే ఉండేవాడిని ఎక్కువ. మరి ఇలాంటి బాంధవ్యం వారితో ఉంది. నేను ఒక మాట 2 మాటలు సార్థక్యత, ఒక ప్రత్యేకమైన అనుభవంతో నిండినటువంటి ఈ గురు శిఖామణి ప్రభు ఎదుట నిలబడి రోజున మనందరినీ పిలిచి, వాట్ షల్ ఐ రెండర్ టు యూ? మై లైఫ్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్. నా జీవితము కాకతీయంగా ఇలా జరిగింది కా. ఈ కమ్యూనిటీని నేను అంటాను, చివరిలో చెప్తున్నాను, ఈ నోబుల్ కమ్యూనిటీని, ఈ నోబుల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన ప్రతి వారిని దేవుడి రూపుదిద్దినటువంటి విధానం ఇస్ ఎ క్లాసిక్ మాస్టర్ పీసెస్. అందరినీ దీవించాడు, ఎవరిని తీసేయడానికి వీల్లేదు. అది ఆలోచన చేస్తుంటే హృదయంలో నుంచి ఆనందం పొంగుతుంది, ఉబుకుతుంది. ఇంకా నేను అవన్నీ ఆలోచన చేసుకుంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం కంటే నేను చేయగలిగినటువంటి, నేను ఇవ్వగలిగిన రీతిలో ఆ ప్రభుదాసుడుగా, a servant of the Lord, define it in a very very special. ఆహ్వానితులందరికీ నా నమస్కారాలండి. మరి నాకు కూడా ముందుగా కొద్దిగా భయంగా ఉంది, ఎందుకో మీకు తెలుసు. అయితే మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. చెప్పారు ప్రభుదాస్ గారికి నేను అల్లుడినండి. అయితే మరి ప్రభుదాస్ గారికి నాకు పరిచయం ఏంటనేది 95లోనే నాకు తెలుసండి ప్రభుదాస్ గారు. అయితే ప్రభుదాస్ గారికి ఆ విషయం తెలియదు. అయితే నేను నేషనల్ కాలేజీలో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజీకి వస్తుండేవాడిని. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు బీపీ గారి గురించి చెప్తుండేవాళ్ళు. ఇందాక బ్రదర్ చెప్పారు, బీపీ అనేది ఒక స్టాంప్ అని. మా మిస్సెస్ తోటి కూడా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా బీపీ గారనే వస్తున్నారు. ఆవిడ ఒక్కొక్కసారి కోపం వచ్చి అంటూ ఉంటుంది. బీపీ గారని నేను జనాలతో అంటూ ఉంటాను. అయితే నాకు ఎట్లా తెలుసు అంటే, నేను విజయవాడ ఒకసారి వెళ్ళినప్పుడు మరి ప్రభుదాస్ గారు కూడా ఒక థియేటర్లో టికెట్ కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నేను. అలాగే 2 సార్లు అలా కలిసారు నాకు. ఒకే థియేటర్ ఇద్దరు సినిమా చూసాం. మా మిస్సెస్ చెప్తూ ఉంటారు, మా నాన్నగారు నాగేశ్వరరావు గారి ఫేవరెట్. మా 4 ఐదుగురిని ఒకే స్కూటర్ మీద తీసుకెళ్ళిపోయేవాళ్ళు. నేను స్కూటర్ నడుపుతుంటే వాళ్ళ నాన్నగారిని గుర్తు చేస్తారు ఆవిడ. మా నాన్నగారికి అయితే 4 ఎక్కించుకుంటారు, ఆయన ఎక్కించుకుని సెకండ్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు మేమందరం. మీరేంటి నన్ను ఎక్కించుకెళ్ళడానికి ఫీల్ అవుతున్నారు, స్పీడ్గా వెళ్ళండి అని చెప్తూ ఉంటారన్నమాట. అలా ప్రభుదాస్ గారు నాకు 85 నుంచి తెలుసండి. అయితే పైగా మరి ఆయనకి మరి చాలామంది చెప్పారు. అయితే మా ఇంటికి వచ్చినప్పుడు కూడా
నేను ఆయన గురువు గారిని చూస్తాను కానీ మామగారిగా చూడను. ఫ్రెండ్లీగా అన్నమాట, చాలా ఫ్రీగా ఆయనతో మూవ్ అవుతుంటాను. ఆయన కొన్ని విషయాలు నాతో షేర్ చేస్తారు. ఆయన తగ్గించుకొని ప్రేయర్ చేయమని చెప్తుంటారు. ఫలానా ప్రాబ్లం ఉంది అమర్నాథ్ ప్రేయర్ చేయని చెప్తూ ఉంటారు. మరి అది నాకు చాలా సంతోషం ఇచ్చేటటువంటి విషయం. మరి అటువంటి మామగారిని నేను పొందుకున్నందుకు నేను గర్వపడుతూ ఉన్నాను. అలాగే ఆయనకి వెనక కూడా చాలా శ్రమ పడినటువంటి వ్యక్తి అని నాకు తెలుసు. అలాగే ప్రేమలన్నీ నశించిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి వారి యొక్క బ్రదర్స్ విషయంలో కూడా ఆయన చాలా యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉండి వాళ్ళ జీవితాలని ఒక లైన్లో పెట్టేటువంటి వ్యక్తి అని నాకు తెలుసండి. అలాగే అన్ని విషయాల్లో కూడా ఒక తండ్రిగా, ఒక ప్రిన్సిపాల్గా, ఒక లెక్చరర్గా, ఒక హాస్టల్ వార్డెన్గా, అన్ని విషయాలుగా, పైగా ప్రీచింగ్లో కూడా అటు చింతలపూడి అటు సైడ్ వస్తూ ఉంటారు. అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కి ఒక ప్రిన్సిపల్గా ఒకసారి మా మిస్సెస్ వచ్చింది కాలేజీకి. వచ్చినప్పుడు రావటంతో ఆవిడ ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే చెప్తుంటాను, నాన్నగారికి అసలు 2 minutes టైం లేదండి అని, ఆయన చాలా చిక్కిపోయారు ఆయన అని చెప్పినప్పుడు మేము ఆ విషయం ఫీల్ అయ్యామన్నమాట. అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆయన ఫేస్ చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు. అలాగే ఒక బైబిల్లో నాకు నచ్చినటువంటి మాట ఒకటి ఉంది, హిబ్రూ భాషలో ఎల్షద్దాయ్ అనేటటువంటి మాట. అంటే దానికి అర్థం సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. నేను అదే అనుకుంటాను, మేము ఎదురు అనుకుంటూ ఉంటాం. ఈ రకంగా దీవించబడటానికి మరి ఆయనకి ఆరోగ్యం లేకపోయినప్పటికీ మందులు ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు, ఇంటికి వచ్చినప్పుడల్లా వేసుకుంటూ ఉంటారు, ఆరోగ్యం బాగోలేదని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రయాణం వెళుతూ ఉంటారు. నేను చెప్పాను ఒకసారి, ఎందుకు అంత ప్రయాణం చేస్తారు మీ ఫాదరు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్తుండేవాడు. అది నాకు చాలా ఆశ్చర్యపడేటటువంటి విషయం అన్నమాట. అలాగే ప్రభుదాస్ గారు నాకు తెలుసండి, మరి సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి ఆయన నమ్ముకున్నారు కనుక నేను అనుకుంటూ ఉంటాను, ఆయన మరి ప్రభుదాస్ గారికి ముందుండి నడిపించేటటువంటి దేవుడు. అలాగే ఎల్షద్దాయ్ అన్న మాటకి అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించేటటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి ప్రభుదాస్ గారు కలిగి ఉన్నారు కనుక మరి ఇంకా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, మరి 37 సంవత్సరాలు సర్వీస్ చేసి దిగిపోతూ ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చినప్పుడు సంతోషంగా చెప్తూ ఉన్నారు, నేను తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత సేవ కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను, దాని గురించి ప్రార్థన చేయండి అని. యెహోవా యందు ఆనందించడం వల్ల నీవు బలాన్ని పొందుకుంటావని వాక్యం సెలవిస్తుంది. అయితే కేవలము ప్రభుదాస్ గారికి ఉన్నటువంటి ఎటువంటి బర్డెన్ అయినప్పటికీ కూడా ఆయన కేవలం దేవుడి మీద, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోతూ ఉన్నారనేటటువంటి నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. కనుక అట్టి మంచి మామగారిని నేను పొందుకున్నందుకు నేను గర్వపడుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుదాస్ గారి వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నానండి. నేను పేరు పేరున ముఖ్యంగా అజరయ్ మాస్టర్ ప్రిన్సిపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనారోగ్యంతో ఉన్నా కూడా వారు ఎంతో దూరం నుంచి కేవలం ఈ మీటింగ్కు అటెండ్ అవ్వాలన్నటువంటి ఏకైక దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఎన్నో అమూల్యమైనటువంటి మాటలను మాట్లాడి మమ్మల్ని ఆనందపరిచినందుకు వారికి నా కుటుంబం తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సర్న్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ. మరి అలానే నాకు సుశీల్ కుమార్ థియోడోర్ గారు, మా కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, వారు నేను మరి చర్చిస్తుండేవాడిని. నాకు ఒక ఎల్డర్ బ్రదర్గా వారు అనేక విధాలుగా వారు సహాయం చేయటమే కాదు, సలహా ఇవ్వటం అన్నీ చేసేవారు. మరి ముఖ్యంగా వారు సెక్రటరీగా వచ్చిన తర్వాత మరి నా యొక్క ప్రిన్సిపాల్ బాధ్యతలను ఎటువంటి ఒడిదులు దుక్కులు లేకుండా నేను చక్కగా నిర్వహించడానికి వారు నాకు ఎంతో చేయూత సహకారాన్ని ఇచ్చినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ advisory and help and coordination which you have extended to me from the beginning of my నిజంగా
విజయవాడ నుంచి ఫోన్ చేశారు, నేను వచ్చాను, ఎన్ని గంటలకు రమ్మంటారు ఇక్కడికని. మరి వారు ఎంత బిజీ షెడ్యూల్ కూడా వారి డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ ఎ వెరీ స్మాల్ టౌన్ బట్ విచ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మెనీ జైంట్స్ who served the society in different capacities. ఒక ఆణిముత్యము స్టూడెంట్కి ఉన్నప్పుడైతే ఆయన కిషోర్ కుమార్ అనేవాళ్ళం. అంత చక్కగా పాడతారు. టైం లేదు యాక్చువల్గా, వాడిని నేను మళ్ళీ గట్టిగా అడగటానికి కూడా నేను సాహసించలేదు. మరి లాంబర్ట్ అయ్యగారు, నేను ఒకటే నాకు బాగా గుర్తు, లాంబర్ట్ అయ్యగారు నేను ఆయన కూడా ఎస్సీఎం ప్రెసిడెంట్గా ఉండేవాడు శామ్యుల్ గారు లాగా, నేనేమో ఎస్సీఎం డైరెక్టర్గా ఉండేవాడిని. గారిని మేము చీఫ్ గెస్ట్గా కాలేజ్ యానివర్సరీకి పిలుచుకొచ్చాం. అప్పుడు మంచిగా పాడతారు లాంబర్ట్ అయ్యగారు. కదిలింది కరుణరథం అనే పాట నేను పాడతాను, నాకు అవకాశం ఇవ్వమని చాలా అడిగారు. నేను భయపడినాను, ఎందుకంటే విజయచంద్రు చాలా 10 more than 5,000 గ్యాదరింగ్ కరుణరథం అని పాట, ఆ సిలువ పాట అనమాట. పాడితే అందరూ కూడా భలే అప్రిషియేట్ చేసినారు. మరి అలాంటి అంతటి సన్నిహిత సంబంధం మా ఇద్దరికి ఉన్నది. వారు మరి మరి చర్చి చూసుకొని కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో సేవకు ప్రోత్సహించిన వారు ఆయన. ఒకసారి నేను క్లబ్కాస్ట్ వార్డన్గా ఉన్నప్పుడు వచ్చి నన్ను నా వైఫ్ని కూర్చోబెట్టి, మీ ఇద్దరికి దేవుడు ఇన్ని తలాంతులు ఇచ్చాడు, మీరు ఎందుకు దేవుని కోసం ఆ తలాంతులను ఉపయోగించరు అని ఆయన చెప్పి, మీరు తప్పనిసరిగా మీకు ఇచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై ఎప్పుడైతే మీరు ఉపయోగిస్తారో అప్పుడు దేవుడు నీవు కోరుకున్నది ఇస్తాడండి. ఐ డిక్టేట్, నేను ఇక్కడ చెప్తున్నాను, నేను దేవునితో పోరాడతాను, అడుగుతాను, ఎందుకేవో నీకోసం ఇంత కష్టపడుతున్నాను నేను, ఎందుకేమో. నిన్న బిషప్ గారితో కూడా నేను అదే చెప్పాను, సార్ రేపు వర్షం వస్తుంది, మ్యాచ్ అవుతుంది, వీళ్ళందరూ నా దగ్గర చూపెట్టు. ఒక క్రికెట్ మ్యాచ్లో గెలిపించేసి భారతదేశం గొప్ప దేశం అని చాటుకుంటాం కాదు. నేను అదే చెప్పా, నా ఫంక్షన్ సక్సెస్ అవుద్ది, దేవుడు గాడ్ విల్ పవర్ ద రెయిన్ డేర్ అన్నాడు. 230 వర్షం జీవరత్నం గారు 20 మేకలు తెచ్చి రెడీగా ఉంచాడు వదిలించాలని. మరి వధించే ముందు నన్ను సంప్రదించారు ఆయన, ఏమని, ఏంటి ఇంత వర్షంగా ఉన్నది, మరి ఏమి తయారు చేయమంటారా, మరి ఎలాగా అని అంటే నేను ఆయనకు ఒక మాట చెప్పాను, నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేయడు. నా దేవునికి నేను ఇంత సేవ చేశాను, ఈ మాత్రం వర్షాన్ని ఆపు చేయడా నా దేవుడు? నా బిడ్డ వివాహం జరుగుతూ ఉంటే చేస్తాడండి అని నేను చెప్పాను. మీరు గో హెడ్, వర్షం ఆగిపోతుంది అన్నాను. అలానే తెల్లారి గంటలు 3 గంటలకు వర్షం, తెల్లారులు కురిసిన వర్షము ఉదయం 9 గంటలకల్లా ఆగిపోయినది. అప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్షం రాలేదు. నా కుమార్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది అయ్యా బిషప్ గారు. అలానే రేపు క్రికెట్ మ్యాచ్ కూడా అంతే, నేను అందుకు ఏర్పాటు చేసుకున్నాను. నా దేవుడు నా పట్ల, నా బిడ్డల పట్ల చేసిన అద్భుత కార్యములను మీ అందరికి తెలియజేసి, మీరు కూడా ఆ అద్భుత కార్యములు వెనకున్నటువంటి ఏకైక రహస్యము దేవునికి సేవ చేయటము, దేవుడిచ్చిన తలాంతులను ఆయన మహిమార్థమై ఉపయోగించుకోవటం అనేది మనం నేర్చుకుంటే ఈనాడు భారతదేశంలో ఎంతమంది అన్యజనులు ఉండాల్సిన అవసరం ఉండదు. భూ దిగంతములకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి నా పూర్వ విద్యార్థులు చాలా మంది వచ్చినారు. వారందరూ ఎంతో ప్రేమతో ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలో నన్ను ఎత్తి పెట్టుకోనండి. ఇంకా నేను అంతకంటే ఎక్కువ కోరటం లేదు. మీ ప్రార్థనలో ఎత్తి పెట్టుకొని దేవుడు నాకు సరైన నడిపింపును నేను నిశ్చింతగా ఉన్నాను. మా పిల్లలు అడిగారు, ఏమన్నా చేయాలా అని అడిగారు. అందరూ ఏమంటారండి, నా యొక్క బంధువుల మధ్య నేను అంత గొప్ప ప్రేమను పొందగలిగిన, ఎంతెంత దూరం నుంచి వచ్చినా వాళ్ళు వచ్చి అడిగారు, మేమేమన్నా చెయ్యాలా అన్నారు. నేను ఒక్కటే అన్నా, మీరేమీ చేయకుండా ఉంటే నాకు అదే 10,000 అంటారు. నిశ్శబ్దంగా ఉండమన్నాను. దేవుని దయ వల్ల వీళ్ళందరూ వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పి నేను ముగిస్తాను. ప్రిన్సిపాల్గా ఇంకా మళ్ళీ ఇది మా పిల్లలు ఇచ్చినారండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏంటంటే మా అసోసియేషన్ వారు నాకు ఫేర్వెల్ ఇస్తారు. నా మేనేజ్మెంట్ వారు ఎంతో గౌరవంగా నాకు ఇచ్చినారు. ఒక్క మాట నేను మర్చిపోను నా యొక్క జీవితంలో. మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు ఎప్పుడు జరుగుతూనే ఉండేది. ఎవరో ఒకరు ఏదో ఒక కంప్లైంట్ ప్రిన్సిపాల్ గారి మీద ఇస్తూనే ఉండేవాళ్ళు. మేము మా గవర్నింగ్ బాడీ టైం అంతా దానికోసమే వెచ్చిస్తూ ఉండేవాళ్ళము. కానీ ఈ 16 నెలల్లో ఒక్క
చిన్న కంప్లైంట్ కూడా మీకు వ్యతిరేకంగా ఎక్కడ నుంచి డయాసిస్ నుంచి కానీ కాలేజీ విద్యార్థుల నుంచి కానీ అధ్యాపకుల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి రాలేదు. వీఆర్ రియల్లీ హ్యాపీ. దట్ ఈస్ మై క్లీన్ సర్టిఫికేట్. దట్ ఈస్ ద గ్రేట్ సర్టిఫికేట్ గివెన్ బై మై మేనేజ్మెంట్, మై బిలవ్డ్ మేనేజ్మెంట్ to me, and I am very much thankful to our great management. నేను గ్రేట్ అని అంటాను, ఎందుకంటే ఇంత లిబరల్గా ఇంత మంచిగా ఉండేటువంటి మేనేజ్మెంట్ ఎక్కడ దొరకరండి. అందుకే నేను ఇద్దరికి జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటాను. ముగ్గురికండి. ఒకటే నా దేవుడైన యెహోవాకు, నా దేవుడైన నా ప్రభువుకు నేను జీవితాంతము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను. రెండోది ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి నేను నా తండ్రి కలిసి 40+37 సంవత్సరాలు ఈ సంఘానికి సేవ చేసినాం. దక్షిణ ఇండియా సంఘం. మొన్న మా ఆవిడ ఎవరికో ఒక చందా పంపిస్తా, నేను అన్నా, ఎవరికో ఎందుకమ్మా నువ్వు పంపుతావు? చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నీకు ఎంత మేలు చేసినది. వాట్ యు ఆర్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. యూ బికమ్ ద హెడ్ మిస్ట్రెస్. ఈ మచిలీపట్నం గడ్డ మీద నేను తెలుసుకున్న చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, ఒకే మేనేజ్మెంట్కి చెందిన 2 సంస్థలకు ఒకే ఊరిలో అధిపతులుగా ఉండటము దేవుడు నాకు నా భార్యకి ఇచ్చిన ఆధిక్యత. షీ రిటైర్డ్ యాజ్ ద హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ షార్కీ గర్ల్స్ హై స్కూల్. ఆమె ఉన్న సమయంలో ఎన్నటికీ మర్చిపోలేనటువంటి ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ను కట్టి అక్కడ వాళ్ళకి వదిలేసి వెళ్ళినది. ఫస్ట్ ఫ్లోర్ నా వైఫే కట్టినది. ఎవరు ఇంకెన్ని చెప్పుకున్నా, బట్ దట్ ఈస్ ద ట్రూత్, దట్ షీ షడ్ హర్ బ్లడ్ టు గెట్ దట్ బిల్డింగ్ కంప్లీటెడ్ విత్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ ఎవ్రీబడి నోస్. నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. ఆమె షార్కీ స్కూల్ హెచ్ఎంగా ఉండి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మొత్తం టైం అంతా దానికే డివోట్ చేసినప్పుడు నా పిల్లలను నేను సాక్కున్నాను, నా పిల్లలను నేను పెంచుకున్నాను. అంత గ్రేట్ సాక్రిఫైస్ చేసి ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేయగలిగినది. ఈనాడు బిషప్ గారు ఆ బిల్డింగ్ ఉంది కాబట్టి అనేకమైన విజన్స్తో ఉన్నాను. 16 నెలల్లో దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను వాడుకున్నాడు. ఈనాడు మొండి గోడలతో ఆ యెరూషలేము కాంపౌండ్ వాల్ ఉన్నట్టుగా ఉన్న ఈ బిల్డింగ్కు మరి నేను పూర్తి చేయగలిగినాను దేవుని యొక్క మహాకృపతో. ఇంత నిండైన భవనము ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము ఈ వి ప్రభుదాసు ఈ నోబెల్ కళాశాల ప్రాంగణంలో గుర్తు పెట్టుకోబడతాడు. ఆ ఆధిక్యత మా కుటుంబానికి దేవుడు ఇచ్చినాడు. ఆ ఆధిక్యత సిఎస్ఐ మిషన్ ద్వారానే దేవుడు మాకు ఇచ్చినాడు. కాబట్టి నేను మా కుటుంబము సర్వదా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణా గోదావరి డయాసిస్ వారికి ఎల్లకాలము కృతజ్ఞత కలిగి ఉంటాము. నేను దేవుని రుణపడి ఉన్నాను. వాట్ మిస్టర్ బి ప్రభుదాస్ ఈస్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నోబెల్ కాలేజ్. ఐ వాజ్ నేను ఖచ్చితంగా చెప్పాలంటే నేను ఒక మొత్తం లేని మహారాజు లాగా ఉన్నాను. ప్రిన్సిపాల్ గారు ఎవరైనా అవునండి, బట్ నేను ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాన్ని దోచుకున్నాను. అజరయ్య గారికి తెలుసు, వారి ఇందాక చెప్పినారు, వారిని నేను ఎంతగానో గౌరవిస్తాను, వారు నన్ను ఎంతగానో ప్రేమించారు. త్యాగరాజు గారు అంతే, డేవిడ్ గారు అంతే. ఇవాళ కూడా చిన్న కార్డు రాసేస్తారు ఆయన నా బర్త్డే గుర్తుపెట్టుకొని. మరి అజరయ్య గారు అలాగ అందరూ ప్రిన్సిపాల్ నన్ను ఎంతగానో అభిమానించినారు. దానికి అందువలన నేను ఎప్పుడూ ఆ ఇన్నర్ సర్కిల్లోనే ఉన్నాను. తర్వాత వైస్ ప్రిన్సిపాల్ అయ్యాను, తర్వాత ప్రిన్సిపాల్ అయ్యాను. ప్రిన్సిపాల్గానే నేను పదవి విరమణ చేస్తున్నాను. ఉన్నత స్థితిలో దేవుడు నన్ను ఉంచినాడు. నా యంగస్టర్కి నేను ఒక సలహా చెప్పి ముగిస్తాను. అందుకు కారణం ఏమిటనంటే దేవుని యందు అచంచలమైన విశ్వాసంతో పాటు I was and I am always loyal to my authority. నా రక్తంలో ఉన్నది. నేను కష్టపడతాను. నేను మా ఆవిడకి కూడా చెప్తున్నా, మా ఆవిడ అన్నట్టు అన్నారు, చక్కగా రెస్ట్ తీసుకొని హాయిగా ఉండరాదా రిటైర్ అయిపోయిన తర్వాత. వై యూ ఆర్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ అప్ సిరీస్, డెవిల్స్ వర్క్షాప్ అయిపోతుందేమో. నో, ఐ డోంట్ వాంట్ టు ఫేస్ దట్ సిచ్యుయేషన్. నేను కష్టపడతాను, ఏ పని ఇచ్చినా కష్టపడతాను. మై ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ దట్స్ వై ఐ ఆమ్ లైక్ దిస్. దేవుడు ఎంతగానో మమ్మలను ఆశీర్వదించి మాకు అన్ని విధాలా ఆయన కృపను చూపెట్టినారు. మీరు కూడా యవనస్తులైన ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బర్త్డే కూడా మారిపోతుంది కాబట్టి మనం తలలో వంచి ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల మా తండ్రి, చక్కగా నిర్వర్తించి
ఎందరో మన్ననలు పొందే స్థాయి నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడి వచ్చిన నీ కొడుకు ఇక్కడ కనిపిస్తున్నాడు, చూసుకో, ఫ్రేమ్లో కనిపిస్తున్నాడు. వెరీ గుడ్, చాలు వేసి పర్లేదులే, చాలే ఉన్నాయి రాని, నీకేమైంది బాబు, తీసేవాడు నేనైతే. రైట్, మాట్లాడాలి ఏమన్నా. ఏంద్రా నువ్వు చెప్తుంటే నాకు ఏదో కొత్తగా ఉంది. మీ వాడికి డైలీ ఇట్లా చెప్తున్నావా? ఇటు చూసి పట్టాడు. ఇంకేంటి సంగతిలో? కొత్త డ్రెస్లో ఉన్నట్టుంది నువ్వు వేసింది కూడా. ఇటు చూడా బాబు, చాలా సిఐ ఇంకా చెప్పు. డైలీ చికెన్ బిర్యానీ తింటున్నావా? ఫుల్ నాన్ వెజ్ లేదు, అన్నం తినట్లేదు. ఈరోజు ఏం వండించుకుంటావు స్పెషల్? నీ ఇష్టం బాబాయ్, ఏం తింటావు చెప్పు. ఏది పెట్టలేదు అసలు, మామూలు హైదరాబాద్ కాదు ఇది. నువ్వు ఏ తీసుకొస్తే తింటారా? నేను హైదరాబాద్ కాదు బాబాయ్, ఏదంటే అది అదేరా, చాయిస్ నీదే, నువ్వు ఏ తినిపిస్తే తింటా. ప్రాన్ తింటా, ఎక్సలెంట్ ప్రాన్ తినిపిస్తా. ఓకే నీ ఇష్టం, కానీ ఓకే ప్రాన్ పప్పు. రైట్ రైట్ ఓకే. మీరు అక్కడ చైతన్య ఏం లేకపోయినా ఫుడ్ పెడతానంట మధ్యాహ్నం. ఓకే రైట్. జాబ్ ఏం చేయట్లేదా? మదర్ ఎట్లా ఉన్నారు? మదర్ బాగున్నారా? బ్రదర్ ఇంకేంటండి, బందరు ఎప్పుడు వెళ్తారు? అరే వెళ్ళిపోతారు ఏంటండి బాబు? ఎగురు ఎగురు, ఫోకస్ చేస్తాను. అది ఫోకస్ చేశా. మీరు చూడండి ఒకసారి, చూడు పైకి సినిమా చేస్తుంటే నువ్వు అట్లా కింద చదువుతుంటే ఇంకా నువ్వు ఇంత వయసు వచ్చినా కానీ ఇంకా సిగ్గుపడితేవా? కెమెరా అయితే చూడాలి, సినిమాలో ఎలా ఉంటావు నేను చూడు. నేను చెప్పరా కబుర్లు, చెప్పరా ఏదైనా సంగతిలో. సౌండ్ తగ్గి అమ్మా, సౌండ్ తగ్గి మాట్లాడరా ఏదైనా. చైతన్యలో జాబ్ వచ్చింది, పార్టీ ఇవ్వండి వెళ్ళిపోతున్నావు. ఇచ్చా కదరా స్వీట్స్ పార్టీ. ఏ స్వీట్లు రా, మేము స్వీట్లు తేవా. ఏం కావాలి? నువ్వు తినే తినిపించావు కానీ ఏం తింటావు చెప్పు. నువ్వు ఏం తింటావు చెప్పు. ఇప్పుడు ఏం తింటావు చెప్పరా. స్వీట్లా తినేది? స్వీట్లు చిన్నపిల్లలాగా ఏది కావాలో అది మా వాడు చూసే. అవునా, నిన్నేదో ఫోన్లో నాకు చెప్పావేంటి? ఏదో ఇచ్చారన్నావు, ఏంటమ్మా అది? గట్టిగా మాట్లాడు. ఫీజు కార్డా?
ఇంకేంది ఫీజు కార్డు మనం కట్టేసాంగా. ఆహా. ఫస్ట్ క్లాస్కి ఎంత కట్టాలి? 13. ఆహా. ఎప్పుడు లోపల కట్టాలన్నాడు? డేట్స్ ఇంకా ఇవ్వలేదు, ఆ. ఊరికే క్లాస్ని బట్టి మీదంతా ఇచ్చారు. ఆహా. ఇంకేమి ఇచ్చారు? అదొకటే పాత ఫీజు బిల్ ఉంటుంది, అది పింక్ కార్డు, అది కూడా రిటర్న్ చేస్తారు. ఆహా. మొత్తం కట్టిన రిటర్న్ చేస్తారా? ఇంకేంటమ్మా చెప్పు. మొత్తం మీద నీ డ్రెస్ అంతా ఒకసారి టీవీ దీంట్లో చూపిద్దాం. ఇంకేంటమ్మా ఈరోజు ఎన్ని గంటలకు వస్తున్నాడు ఆటో? టైంకి వస్తున్నాడు. తినే చక్కగా తినమ్మా. తిన. ఏంటి ఇప్పుడు ఈరోజు టిఫిన్ ఏంటి? ఏంటంట? ముందు తిను, ఒకటైనా తిను కనీసం. కూర్చోనా? ఆగా. రైట్ రైట్ బాయ్ చెప్తానా? టాటా చెప్పు. రైట్ ఓకే. ఆంటీ బాగా వచ్చేస్తున్నారు. ఎందుకు? స్నానం చేసి తెల్లగా. అంకుల్ ఎప్పుడు వస్తున్నారంటే? రేపు రావచ్చు. వాళ్ళ బ్రదర్ వెళ్తున్నాడు ఆస్ట్రేలియా. రావచ్చేమో సుష్మా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే? బాగానే ఉన్నారు. మొన్న మాట్లాడాము, అదే వీడియో దాంట్లో చూసాము, కెమెరా చూసాం చాలా రోజుల తర్వాత. అవునా? మొన్న చంద్రమ్మ చెప్తుంది. నేను